గుండె నిండా గుడి గంటలు. టుడే ఫిబ్రవరి 17 ఎపిసోడ్. ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే మీనా కట్టుతో వచ్చిందని చూసిన ప్రభావతి ఏమైంది అని అడుగుతుంది. ఏంటి ఇది కొత్త రకం డ్రామానా ఏంటి అని ప్రభావతి వచ్చి రాగానే అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రభా? మీనా బండి మీద నుంచి కింద పడిపోయింది. తలకి దెబ్బ తగిలింది. ఎప్పుడైనా మనిషిలాగా మాట్లాడు అని సత్యం అంటాడు. బండి ఉంది కదా అని ఓవర్గా వెళ్తే ఇలానే ఉంటుంది. పెద్ద దెబ్బ తగిలిందా ఏంటి అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. మీనాని మొదటిసారి అలా అడగడంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఈవిడ ఇలా అడుగుతుంది ఏంటి అని బాలు షాక్ అవుతాడు. అయితే మీనా మీద ఎలాంటి కన్సర్న్ చూపించడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంత మార్పు ఏంటి అని ఆలోచనలో పడతారు. అయితే ఇప్పుడు వంట ఏం చేస్తున్నావని అడగడంతో సత్యం ప్రభ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నువ్వు ఆలోచించమని అడగడంతో సరే సరే అర్థమైంది, ఆ వంట ఏదో చూసుకుంటాను, ఎక్కడికి వెళ్ళకుండా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పండి, ఇప్పుడు వెళ్ళి పడుకోమని చెప్పండి, నేను వంట సంగతి చూస్తాను అని ప్రభావతి అనడంతో సత్యం ఇంత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతాడు. ప్రభావతి ఇంకా వంటగదిలోకి వెళ్ళి వచ్చి ఏడాది కూడా అవ్వలేదు, వంటగది మొత్తాన్ని మార్చేసింది అని మీనా ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు ఎత్తి పొడుస్తుంది. వంటగదిలో ఏవి ఎక్కడున్నాయో తెలుసుకుని వంట చేసే లోపల సత్యం ఎన్ని కష్టాలు వచ్చాయి మీనా ఒక్కరోజు లేకుంటే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు అని వెటకారంగా మాట్లాడతాడు. నువ్వు ఒక్కదానివే చేయడం ఎందుకు, నీ 2 కోడళ్ళు ఉన్నారు కదా, మీనాకి బాగాలేనప్పుడు చేయొచ్చు కదా అని సత్యం అంటాడు. వాళ్ళు గొప్పింటి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారని సత్యంతో అంటుంది. ఆ తర్వాత మీనా కోసం పార్వతి బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది నా కూతురికి అని అనుకుంటుంది. శివకి గుణ ఫోన్ చేసినా సరే తను ఎత్తకుండా ఉంటాడు. ఎందుకు శివ నా ఫోన్ ఎత్తడం లేదు, ఇక మీదట నుంచి రాడా అని గుణ అనుకుంటాడు. ఇక రోహిణి దినేష్ని కలవడానికి వెళ్తుంది. అక్కడ దినేష్ నువ్వు ఎందుకు నా వెంట పడుతున్నావని నిలదీస్తుంది. అయితే ఎప్పుడు నువ్వు ఒంటరిగా రావా, నీకు తోకగా ఈవిడే రావాల్సిందేనా అని రోహిణి అడుగుతాడు దినేష్. నా సంగతి పక్కన పెట్టు, నువ్వేంటి నా కొడుకు దగ్గరికి వెళ్ళావు, ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది రోహిణి. నీ కొడుకు దగ్గరికి నేను వెళ్ళను, నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. జైల్లో ఉన్న రోజులు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు డబ్బుతో చాలా అవసరం పడింది. నా కొడుకుని వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టాలంటే నీకేం కావాలో అడుగు అని రోహిణి అంటుంది. నాకు పెద్దగా ఏమీ వద్దు, ఎప్పటిలాగే నువ్వు నాకు డబ్బులు అవసరం అన్నీ తీర్చాలి. ఇదంతా కాదు, ప్రతిసారి చిల్లరలాగా అడుక్కోవడం కాదు, ఒకేసారి నాకు లైఫ్ సెటిల్మెంట్ అయ్యేలా చేయాలి అని దినేష్ అంటాడు. మరి నీకెంత కావాలి అని రోహిణి అడుగుతుంది. ఈ చిన్న చితక డబ్బులు కాకుండా ఒకేసారి నాకు 30 లక్షలు కావాలని దినేష్ అనగానే రోహిణి దిమ్మ తిరిగిపోయి షాక్ అవుతుంది. ఏంటి 30 లక్షలా, నేనేమైనా బ్యాంక్కి కన్నాలు వేస్తున్నాను అనుకుంటున్నావా, ఏం మాట్లాడుతున్నావు, కొంచెమైనా ఆలోచించవా అని దినేష్పై సీరియస్ అవుతుంది. రోహిణి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీకు కొద్ది రోజులు మాత్రమే టైం ఇస్తున్నా, నాకు 30 లక్షలు ఇవ్వు, ఆ తర్వాత నీ జోలికి రాను అని దినేష్ అంటాడు.